లాస్ట్ వీడియోలో మనం మాట్లాడుకున్నాం కదా, స్టూడియోకి సంబంధించిన డీటెయిల్స్ సంబంధించి ఒక స్పెషల్ వీడియో చేయాలి. అండ్ ఈరోజు దాంతోపాటు చాలామంది మాకు ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్ అనమాట, మా అకేషన్కి లేదంటే మా ప్రీ లేదా పోస్ట్ వెడ్డింగ్ షూట్కి మేమే ఎందుకు మీ స్టూడియోని చూస్ చేసుకోవాలని అడిగాను. అండ్ దానికి నేను చెప్పేది ఏంటంటే చాలా పాయింట్స్ ఉన్నాయి, బట్ వాటిలో మెయిన్ వ్యాలిడ్ అనుకునేవి అండ్ కొన్ని పాయింట్స్ చెప్తాను అనమాట. వీడియో వరకు చూడండి, మీకు అర్థమవుతుంది అండ్ ఎక్కడ స్కిప్ చేయదు. ఇలాంటి అప్డేట్స్ కోసం అండ్ వాటితో పాటు మనం డైలీ ఆఫర్స్కి సంబంధించి కానీ లేదంటే స్టూడియో అప్డేట్కి సంబంధించి కానీ లేదంటే ఇంకేదైనా మనం షేర్ చేయాలని అన్నా మీ దాకా రావాలంటే ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని మేము ఏ అప్డేట్ ఇచ్చినా మీ దాకా వస్తుంది. అండ్ దాంతోపాటు మన ఇన్స్టాగ్రామ్లో క్లోజ్ టు 1K ఫాలోవర్స్ అనమాట. అండ్ ఎవరైతే వీడియో చూస్తున్నారో ఎవరైతే చూస్తున్న వాళ్ళు మన ఇన్స్టా పేజ్ ఎవరైనా ఫాలో అవ్వకపోతే డిస్క్రిప్షన్లో మన పేజ్ లింక్ అయితే ఇచ్చి వీళ్ళైతే ఫాలో అవ్వండి. ఫస్ట్ ఆఫ్ చాలా మంది అడిగే క్వశ్చన్ ఏంటంటే మేము ఈ స్టూడియోని ఎందుకు చూస్ చేసుకోలేదు. అండ్ మన స్టూడియో చూస్ చేసుకోవడానికి చాలా పాసిబిలిటీస్ ఉన్నాయి అండ్ చాలా రీజన్స్ ఉన్నాయి. వాటిలో మెయిన్ కొన్ని పాయింట్స్ మాత్రం చెప్పాను వీడియో వరకు. మన స్టూడియోలో 40+ థీమ్స్తో విలేజ్ బ్యాక్గ్రౌండ్ దగ్గర నుంచి మోడర్న్ స్ట్రీట్ వ్యూ వరకు కూడా అండ్ వాటితో పాటు టెంపుల్ దగ్గర నుంచి ప్యాలెస్ వరకు 40+ థీమ్స్తో మనకి స్టూడియోని అయితే తయారు చేయడం అయితే జరిగింది. అండ్ ఈ స్టూడియోని ఎందుకు చూస్ చేసుకోవాలి అంటే అందరికీ అందుబాటు అయ్యే దానిలో బడ్జెట్ ఎక్కువగా కాకుండా మీ అకేషన్ ఏదైనా సరే మన సొరవ్ ఫెటెడ్లో సెలబ్రేట్ చేసుకునే విధంగా ప్రైజెస్ని చాలా రీజనబుల్లోను అండ్ ప్రతి ఒక్కరు అఫోర్డ్ చేయగలిగే ప్రైస్లో మనం పెట్టడం అయితే జరిగింది. అండ్ దాంతోపాటు ఒక్కొక్క ఫోటోలో ఒక్కొక్క ఫ్రేమ్ పెట్టుకున్న 40+ ఫ్రేమ్స్తో మీకు ఎక్కడ బోరింగ్ ఫీల్ అనేది రాదన్నమాట. అండ్ దీంతో పాటు మనం ఈ స్టూడియోని ఓపెన్ స్పేస్లో బిల్డ్ చేయడం వల్ల అండ్ అటు మార్నింగ్ కానివ్వండి లేదా ఈవినింగ్ కానివ్వండి న్యాచురల్ లైట్తో చాలా బ్యూటిఫుల్ ఫ్రేమ్స్ మీరు క్లిక్ చేయొచ్చు. వ్యూ ఫోటోగ్రాఫర్ అయ్యండి లేదంటే ప్రొఫెషనల్ అవ్వండి. క్రియేటివిటీ అనేది ఇంకా మీ ఇష్టం అనమాట. మేము స్టూడియో డెవలప్ చేసి ఇచ్చాం అండ్ క్రియేటివిటీకి ఇక్కడ వదిలే వీటన్నిటి గురించి అడిగినప్పుడు అండ్ వీటితో పాటు మేము ఇక్కడ ఏం ప్రొవైడ్ చేస్తాం కూడా ఒకసారి పాయింట్ క్లియర్గా అండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే స్టూడియోని మనం రెంటల్ పర్పస్ చేస్తున్నాం అండ్ వీటితో పాటు నీడ్ ఉందంటే లైక్ ఎక్విప్మెంట్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాం. అండ్ వీటితో పాటు డ్రెస్ చేంజింగ్ రూమ్స్ ఇస్తాం అండ్ పార్కింగ్కి మంచి ప్లేస్ ఉంది. ఎందుకు కస్టమర్ ప్రియారిటీ అండ్ ఎక్కడ కూడా కస్టమర్ స్ట్రగుల్ అవ్వకూడదు అనే పాయింట్తో మనం ప్రతి ఒక్క దాన్ని కూడా మనం చేసుకుంటూ వెళ్తున్నాం. బట్ ఈ ప్రాసెస్లో లేదంటే ఈ పైప్ లైన్లో మాకు తెలియని కొన్ని క్వశ్చన్స్ కానివ్వండి లేదంటే మా దాకా రాని ప్రాబ్లమ్స్ కానివ్వండి మీ దాకే ఉండిపోతాయి అన్నమాట. అలాంటి ప్రాబ్లమ్స్ ఏమున్నా లేదు మీరు మాతో ఇలా చేయండి బాగుంటుందని ఏమన్నా ఫీడ్బ్యాక్ ఇవ్వాలన్నా కింద కామెంట్లో చెప్పండి. మేము ఖచ్చితంగా ప్రతి ఒక్క కామెంట్ చూస్తాం అండ్ దానికి సంబంధించి రెస్పాన్స్ కూడా అవుతాం. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఒకవేళ అది వీలైతే వాటిని సాల్వ్ కూడా చేస్తాం అనమాట. ఎవరైతే సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఉంటున్నారో లేదంటే ఏదైనా జాబ్ చేస్తున్న వాళ్ళైతే వాళ్ళకి ప్రాపర్ టైం అనేది సెట్ కాదు. సమ్ టైమ్స్ ప్లానింగ్ చేసిన కొన్ని రీజన్స్ వల్ల అది కొలాప్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది. అలాంటి వాటిని మనం మెయిన్గా దృష్టి పెట్టుకొని మీరు ఏ టైం అప్పుడైనా రావడానికి మాకు ముందుగా ఇన్ఫార్మ్ చేయగలిగితే మేము ఆ టైంకి స్టూడియోని మీకు అవైలబిలిటీ ఇచ్చే విధంగా మనమైతే రెడీ అయితే అవుతుంది. ఎందుకంటే కస్టమర్ ఏ టైంలో వస్తారంటే మాకు ముందుగా తెలిస్తే మేము దాన్ని బట్టి ప్రిపేర్ చేసుకొని అండ్ అంటే ప్రిపేర్ మీన్స్ అంటే మేము రెడీగా ఉంటాం అనమాట. ఓకే ఈ కస్టమర్ వస్తున్నారు, సో ఈ కస్టమర్కి ఈ ఫెసిలిటీస్ కావాలని మాకు ముందే ఇన్ఫార్మ్ చేస్తారు. సో దాన్ని బట్టి మనం ఏ ఫెసిలిటీస్ మనం ఇక్కడ ప్రొవైడ్ చేస్తామన్నామో వాటన్నిటిని మనం ప్రిపేర్ చేసుకోవడానికి మాకంటూ కొంచెం టైం అనేది ఉండాలన్నమాట. వీటితో పాటు మెయిన్గా మన యూనిక్ డిజైన్ ఏంటంటే మీరు ఏదైతే కపుల్స్ వస్తున్నారో ఎవరైతే కపుల్స్ వస్తున్నారో వాళ్ళకి మాకు ఇలాంటి ప్రింటింగ్కి ఒక పేరు మీద కావాలని మీరు మాకు ముందుగా చెప్పగలిగితే లేదంటే షూట్ ముందు మాకు ఇన్ఫార్మ్ చేయగలిగితే మీ షూట్ కల్లా మనం ఆ టీషర్ట్స్ని ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఎందుకు ఇది మేము ప్రొవైడ్ చేస్తున్నామని అంటే మ్యారేజ్ షూట్ అనేది లైఫ్లో ఒకసారి చేసుకుంటారు, అది ఒక మెమొరీగా ఉండాలి అండ్ ఆ మెమొరీ సొరవ్ ఫోటో వల్ల ఉండాలనేది మా ఆలోచన. కాబట్టి దానికి సంబంధించి ఒక పేర్ ఆఫ్ టీషర్ట్స్ మనం ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది విత్ యువర్ కస్టమైజ్ మీరు ఏదైనా చేయొచ్చు. మేము దాన్ని ఖచ్చితంగా ప్రిపేర్ చేసి అయితే ఇస్తాము. అండ్ ఏవైతే మన స్టూడియో ఉందో స్టూడియోలో ఏ షూట్స్ చేసుకోవచ్చు, ఏ షూట్స్కి అవైలబిలిటీ మీరు ఇస్తున్నారు అని అంటే ప్రీ అండ్ పోస్ట్ వెడ్డింగ్తో పాటు ఇటు ఇన్స్టాగ్రామ్ రీల్స్ కానివ్వండి లేదంటే షార్ట్ ఫిలిమ్స్ కానివ్వండి లేదా ఎవరైనా మోడలింగ్ చేయాలంటే మోడలింగ్ కానివ్వండి లేదంటే ఇన్స్టాగ్రామ్ కంటెంట్ క్రియేటర్ అయినా సరే అండ్ వీటితో పాటు ప్రైవేట్ ఆల్బమ్ షూటింగ్ కానివ్వండి లేదంటే మ్యూజిక్ లేదా ఆల్బమ్ షూటింగ్ అయినా సరే మన స్టూడియోస్లో చేసుకోవచ్చు. అండ్ అడిషనల్ బర్త్డే షూట్స్ కానివ్వండి లేదంటే ఏదైనా ఎంగేజ్మెంట్ సెరమనీ కానివ్వండి అండ్ మోరోవర్ మీ అకేషన్ ఏదైనా సరే మన సొరవ్ ఫోటో షేర్ చేసుకోవచ్చు. దానికి ఎవ్రీ టైం సొరవ్ ఫోటో అనేది అవైలబిలిటీలో ఉంటుంది.
మాకు అడిగే క్వశ్చన్స్లో మీరు స్టూడియో పెట్టడానికి రీజన్ ఏంటి? ఈ యొక్క మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కూడా మ్యారేజ్ అనగానే వాళ్ళ ప్రీ వెడ్డింగ్ కానివ్వండి లేదంటే పోస్ట్ వెడ్డింగ్ కానివ్వండి ఒక డ్రీమ్గా ఆలోచించుకుంటారు. రకరకాల ప్లేసెస్కి వెళ్ళాలి అండ్ ఫోటోగ్రాఫర్ టైం ఇవ్వాలి అండ్ మీ టైం అవుతుంది అండ్ లాట్ ఆఫ్ మనీతో కూడుకుంది అనమాట. అండ్ అదంతా మనీ మీరు అఫోర్డ్ చేయకుండా ఒకే ప్లేస్ని బట్టి పెట్టగలిగితే, అది కూడా అందరూ అఫోర్డ్ చేయగలిగే బడ్జెట్లో మనం పెట్టగలిగితే, మీకు అంటే ఎవరైతే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉంటాయో వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతామనే థాట్తోనే మనం ఇది పెట్టడం అయితే జరిగింది. అండ్ ఎక్కడానంటే మన శ్రీకాకుళం జిల్లాలో మొట్టమొదటిసారిగా గురజాడ కాలేజ్కి ఆపోజిట్లో పెట్టడం అయితే జరిగింది మన ఈ స్టూడియో. అండ్ ఇది నేషనల్ NH16కి ఆనుకొని అండ్ NH16కి చాలా ఆనుకొని ఉంటుంది అనమాట. మీరు ఎవరైనా NH16 నుంచి శ్రీకాకుళం నుంచి నర్సరీపేటకి వెళ్తే వాళ్ళకి రైట్ సైడ్లో కనబడుతుంది. NH16 ఆనుకొని మనం పెట్టడం అయితే జరిగింది. ఎందుకంటే కస్టమర్కి ఎటువంటి ఇబ్బంది కలగకుండా డైరెక్ట్గా మన స్టూడియోలోకి రావడానికి వీలుండేటట్టు మనం పెట్టడం అయితే జరిగింది. అండ్ దీంతో పాటు అప్కమింగ్లో చాలా వీడియోస్ నేను చేయబోతున్నా. ఎందుకు ఈ వీడియో పెడుతున్నానంటే చాలా మంది అడుగుతున్నారు అండ్ ఈరోజు వేరే వీడియో నేను చేద్దాం అనుకున్నా, బట్ దానికి కొంచెం బ్యాక్ పుష్ చేసి వీడియో చేస్తున్నా. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ వాళ్ళకి తెలియాలి మనం ఎందుకు పెడుతున్నాము అండ్ ప్రతి ఒక్కరికి అర్థం కావాలి స్టూడియో ఏంటి అండ్ మీ ప్రయారిటీస్ ఏంటి, మేమే ప్రొవైడ్ చేస్తున్నాం అండ్ వీటన్నిటి గురించి మీరు తెలుసుకోవాలనే థాట్తోనే ఈరోజు ఈ వీడియో పెట్టడం అయితే జరుగుతుంది. అండ్ దీంతో పాటు ఎంతవరకు చూసారంటే మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. అండ్ దాంతోపాటు ఎవరైతే మీ ఫ్రెండ్స్ కానివ్వండి లేదంటే కొలీగ్స్ కానివ్వండి ఎవరైతే ప్రీ వెడ్డింగ్ షూట్స్ని ప్లానింగ్ చేసుకున్నారో వాళ్ళకి వీడియో షేర్ చేయండి అండ్ వాళ్ళ వెడ్డింగ్ని మోర్ బ్యూటిఫుల్గా చేసిన వాళ్ళు అవుతారు మీరు కూడా. అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ ఇలాంటి సపోర్ట్ మీరు చేయాలి కానీ ఇంకా చాలా వర్క్స్ మనం చేస్తాం. అండ్ అప్కమింగ్ వీడియోలో ఒక మంచి టాపిక్ ఉంది అండ్ సురా ఫోటోకి సంబంధించి చాలా మంది అడుగుతున్న మేజర్ క్వశ్చన్ అనమాట అది. అండ్ ఒక క్వశ్చన్ గురించే నేను ఎందుకు టాపిక్ చేస్తున్నానంటే ప్రతి ఒక్క క్వశ్చన్ కూడా దానికి మేము ఫుల్ అంతా ఆన్సర్ చేయాలంటే చిన్న చిన్న వీడియోస్ సరిపోవు, లైక్ కంటిన్యూస్ స్ట్రీమింగ్ చేయాలి. దానికి అంత టైం పెట్టకుండా చాలా షార్ట్ టైంలో మేము చెప్పాలనుకున్న పాయింట్ చెప్పాలనే థాట్తోనే మనం ఈ యూట్యూబ్ని అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది. అండ్ ఇన్స్టాగ్రామ్లో అంటారా మనం ప్రతిదీ కూడా రీల్స్లో పెట్టడం వల్ల ఒక వీడియోని పార్ట్ల కింద మనం పెట్టాల్సి వస్తుంది. సో దానివల్ల ఏమవుతుందంటే కొన్ని పార్ట్స్ని చాలా మిస్ అయిపోతున్నారు. అలా మిస్ అయిపోకుండా ఉండడానికి ఒకే వీడియోలో మనం పెట్టగలిగితే మీకు టైం ఉన్నప్పుడు చూసుకోవడానికి వీలుగా ఉంటుంది. అండ్ మేము కూడా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఒకే దాంట్లో చేయడం వల్ల ఒకే వీడియోలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ మేము పాస్ చేయగలం అనేది థాట్తోనే మనం ఈ యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది. కాబట్టి మీ అందరూ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ సురా ఫోటో టైం. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.